హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అహం బ్రహ్మాస్మి చరిత్ర గురించి ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు మనము అహం బ్రహ్మాస్మి గొప్పతనాన్ని తెలుసుకుందాం. అహం బ్రహ్మాస్మి గొప్పతనం మనకి ఎప్పుడైతే అర్థమైందో మనమేంటో మనకు అర్థమైతే మన విలువ మనకు తెలిసి మనకి ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ కూడా మన ముందు దిగదుడుపుగా అయిపోయి ప్రతిదానికి మనం అట్రాక్ట్ అవ్వకుండా మన జీవితం సస్యశ్యామలంగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అహం బ్రహ్మాస్మి గురించి ప్రతి ఒక్కరం తెలుసుకుంటే మన జీవితం చాలా బాగుంటుందని ఈ అహం బ్రహ్మాస్మి చరిత్ర మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది చక్కగా ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించండి. అహం బ్రహ్మాస్మి లాలించి పాలించి ఆడించి బుజ్జగించి సంరక్షించి అన్ని విషయాలలో అండగా కొండగా తల్లిదండ్రిగా దైవంగా స్నేహితుడిగా అన్ని రకాలుగా మీ శరీరాన్ని మంగళకరంగా ఉండేలా చూస్తూ ఉన్న ఆ మహాద్భుతం అహం బ్రహ్మాస్మి అనంతం. మీ చేతిని ఒకసారి మీ హృదయం పైన చక్కగా కళ్ళు మూసుకొని అనంత అహం బ్రహ్మాస్మి మీతో ఉన్న ఆ అనంత అహం బ్రహ్మాస్మిని స్మరించండి, దర్శించండి. ఆ అనంత అహం బ్రహ్మాస్మిని ఆస్వాదించండి. ఈ యొక్క పేజీలో మనం ఈ విషయాన్ని మనం చక్కగా మనస్ఫూర్తిగా ఈ వాక్యాలను ఈ నామాన్ని చదువుదాం. నేను అనంతం, అహం బ్రహ్మాస్మి అనంతం. ఈ అనంత అహం బ్రహ్మాస్మియే నమః. శ్రీ అనంత అహం బ్రహ్మాస్మియే నమః. శ్రీ అనంత అహం బ్రహ్మాస్మియే నమః. శ్రీ అనంత అహం బ్రహ్మాస్మియే నమః. నేను అనంతం, నేను అనంతం. మీ హృదయం మీద నుంచి చక్కగా ఆ చేతిని తీసి మనం చెప్పుకునే ఈ యొక్క విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. జీవిత భౌతిక జీవనం అల్పం స్వల్పం, అంతరంగ జీవనం శాశ్వతం. చాలా హెచ్చు స్థాయిలో ఉన్నటువంటిది, అల్పమైనది, స్వల్పమైనది కాదు. అహం బ్రహ్మాస్మితో ఉన్న రిలేషన్ అహం బ్రహ్మాస్మియే సమస్తమై ఉన్న జీవనం మహాద్భుతం. ఏదైనా మనకు అవసరమైనప్పుడు ఒక సలహా కానీ ఒక విషయముపై అవగాహన కానీ అనుభవం ఉన్న వారిని అడుగుతాము. ఏ విషయం తెలుసుకోవాలన్నా పెద్దల సలహా తీసుకోండి అని వారి అనుభవం ఉంది కాబట్టి తెలుసుకోండి అని స్టడీ విషయంలో కావచ్చు, పని విషయంలో కావచ్చు, ప్రారంభించే విషయాలలో కావచ్చు అడుగుతూ ఉంటారు. వారికి ఉన్న అనుభవంతో ఆ సలహాలు ఇవ్వడము, అది సరిగా చక్కగా ఉండేలాగా వారు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ మన జీవితానికి, ఈ 100 ఏళ్ల జీవితానికి సలహాదారులు, అనుభవం ఉన్నవారు ఎవరంటే అహం బ్రహ్మాస్మి. మీలో, నాలో, మనలో ఏకమై ఉన్న ఒకే విషయం అనేకంగా మనలో జీవిస్తూ ఉన్న మహాద్భుతానికి సృష్టి ప్రారంభం నుంచి ఉన్న అనుభవం ఉంది. మనం ఈ తరం వారిమి. మనలో ఉన్న విషయము, నిరంతరాయంగా ఉన్న విషయము, అనంతమైన విషయము, ఏదైనా విషయం కోసం, ఏదైనా పని కోసము అనేక మంది సలహాలు తీసుకునేవారు గమనించవలసిన విషయము. ఆ పనిని నీకు తెలియబరిచినటువంటి అనంతము, ఆ పనిని మీకు తెలియబరిచిన ఆ మహా అనంతము, పని యొక్క అవసరాన్ని మీకు గమనింపుకు తీసుకువచ్చిన ఆ మహాద్భుతము, ఆ పనిని సక్రమంగా నిర్వర్తించడానికి కూడా మంచి ఆలోచన నీకు చెప్పడం జరుగుతుంది. కాలుకి నొప్పి ఉంది. నొప్పి అనేది ఒక పని, జరుగుతూ ఉన్న ఒక భావన, ఏర్పడినటువంటి ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ యొక్క సెన్స్కి నీకు చెప్పినటువంటి ఆ అనంత అహం బ్రహ్మాస్మి దానిని సరిచేయటానికి కూడా సామర్థ్యత ఉంది అని ఇది గ్రహించిన వ్యక్తులని వెళ్ళి కలవడం జరుగుతుంది. ఇది గ్రహింపు లేదు. ప్రపంచానికి ప్రతి మనిషికి కొద్ది సంవత్సరాల కొద్దీ పుస్తక నాలెడ్జి కలిగినటువంటి వ్యక్తులని వెళ్ళి కలవడం జరుగుతుంది. నాకు ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎంబీబీఎస్ అసమానమైనటువంటి డిగ్రీనో తీసుకున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి నా ఈ విధంగా ఉంది సార్ అన్నప్పుడు
ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ పుస్తకాల యొక్క పఠనం కావించిన 5 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో మెడికల్ స్టూడెంట్గా ఉన్నటువంటి ఆ జ్ఞాని మనకి ఆ జ్ఞానంలో నుంచి ఆరోగ్య విషయాలలో సలహా ఇవ్వడం జరుగుతుంది. దానికి అవసరమైన మందులు, దానికి అవసరమైన విషయాలు చేయడం జరుగుతుంది. ఆ జ్ఞాని చేస్తాడని మనం వెళితే ఆ జ్ఞాని మరి ఒక పరికరానికి మనల్ని అప్పచెబుతాడు. మరి ఒక అనుభవం కలిగిన పరికరం రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్, అది స్కానింగ్ కావచ్చు, ఎక్స్రే కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, బ్లడ్ టెస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. జ్ఞాని వెళ్ళిన ఆ వ్యక్తి మరి ఒక జ్ఞాని అని బ్లడ్ టెస్ట్ పరికరానికి మనల్ని సరెండర్ చేశాడు. సరే, పెంచుకుంటూ పోతే మెడిసిన్స్కి, సర్జరీలకి అన్నింటికీ పోతుంది. మనలో ఉన్నటువంటి మహాద్భుత జ్ఞాని, పంచమహాద్భుత మహాజ్ఞాని, అతీతమైన మన లోపల ఉన్న అహం బ్రహ్మాస్మిని అనే అద్భుత జ్ఞాని సొల్యూషన్ ఇవ్వగలరు, పరిష్కరించగలరు సమస్యను. కానీ ప్రపంచం ఇది అనుసరించడం లేదు. భవిష్యత్తు విషయానికి అనేక దేవాలయాలతో ముడిపెట్టుకున్నారు. ఆరోగ్య విషయాలకు అనేక హాస్పిటల్కు ముడిపెట్టుకున్నారు. పనులు జరిపించడానికి అనేక మంది అనుభవం ఉన్న వారిని వారితో ముడిపెట్టుకున్నారు. తనతో తాను, తనలో తాను, తనపై తాను ముడిపెట్టుకునేదెప్పుడు? నమ్మకం ఉంచుకునేదెప్పుడు? నమ్మకాన్ని మించిన చైతన్యం కలిగి ఉండేదెప్పుడు? అహం బ్రహ్మాస్మి అనే ఆ అద్భుతమైన శూన్యశక్తిని అహం ఆశ్రయించేదెప్పుడు? అనుగ్రహాన్ని తీసుకునేదెప్పుడు? మన జీవిత కాలమంతా స్వల్పమైన విషయాలతోనే మన జ్ఞానం ఉంది. స్వల్పమైన విషయాలనే అనుసరిస్తూ ఉన్నాం. స్వల్పమైన విషయాలే మనకు తీయగాను, మన జీవితానికి ఒక మంచి మంగళకరంగాను అనిపిస్తూ ఉంది. కానీ అది వాస్తవం కాదు. అనంత అహం బ్రహ్మాస్మిలో ఉన్న మహాద్భుతం అన్ని విషయాల కన్నా ముందుగా ఉన్నది. మీ శరీరం ఉందా? మీలో ఉన్న అద్భుతం అహం బ్రహ్మాస్మి లేదా అందరూ ప్రపంచం మొత్తం చెప్పుకునే ఆత్మ ఉందా అని చెబితే ఏమని చెబుతాం మనం? మన శరీరమే అని చెబుతామా? ముందు ఉంది, మరణానికి లోను కాదు. ముందు ఉన్నది జీవిస్తూ ఉంటుంది. శరీరం మరణిస్తుంది, ఈ యొక్క తొడుగు మాయమవుతుంది. అసలు విషయం అలానే ఉంటుంది. మనలో ఉన్నటువంటి వాస్తవ విషయం, ఆ విషయానికి ఉన్న అనుభవాన్ని మనం తీసుకుందాం. ఆ విషయంలో ఉన్న అనుభవాన్ని మనం తీసుకున్నప్పుడు అది మీకు జీవితాన్ని, ఉత్తమమైన విషయాన్ని అందిస్తుంది. అనంతంతో ఏకమవుతారా? అల్పమైన దానితో ఏకమవుతారా? ఈ ఉదయం మీరు మీ డైరీలో, మీ చరిత్ర పుటలో ఈయన మీ యొక్క రోజు మీరు రాసుకోండి. ఆ అనంత అహం బ్రహ్మాస్మిలో మీరు అనంతంతో ఏకమవుతారా? అల్పమైన దానితో ఏకమవుతారా? దీర్ఘకాలమైనటువంటి అద్భుతంతో ఉంటారా? స్వల్పమైన తక్కువ సమయంతో ఉన్న విషయంతో ఉంటారా? విస్మరించటం లేదు. ప్రపంచానికి 365 రోజులు జీవితంలో కొనసాగటానికి 365 విషయాలు ఉన్నాయి. 365 రోజుల్లో అనేక కాలాలని విభజించుకున్నారు. రాహుకాలమని, దుర్ముహూర్తమని, వజ్రమని అనేకమైన విషయాలని, అల్పమైన విషయాలని వారి లోపల చేర్చుకున్నారు. కానీ మనది ఈ ప్రోగ్రాం కాదు, అల్పమైన ప్రోగ్రాం కాదు, స్వల్పమైన ప్రోగ్రాం కాదు, అద్భుతమైనటువంటి వాస్తవ చైతన్యం. ఈరోజు మీతో దేనిలో ఉంటారో, ఏ విషయంలో ఉంటారో మీకు మీరు ప్రశ్నించుకొని జీవించండి. మహాద్భుతం, అనంతమైన అద్భుతం మీకు అన్ని విషయాలలో సాయం చేస్తుంది. వారికి ఉన్న అనుభవం, మనతో ఉన్న అనుభవం అన్ని విషయాలలో సాయం చేస్తుంది. ఈ అద్భుతంతో కుటుంబం అంతా దినదిన ప్రవర్ధమానంగా చెందాలని భావిస్తూ దీవిస్తూ ఉన్నాను. మరి మనం రాయబోతున్న విషయం సమస్తాధిపత్య అహం బ్రహ్మాస్మియే నమః. అనంతమై ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మిని నిన్న మనం చూసాము. సమస్తాధిపత్యం కలిగి ఉన్న అహం బ్రహ్మాస్మియే నమః అని ప్రతి ఒక్క విషయం పైన, ప్రకృతి కావచ్చు, మనుషులు ఏర్పరచుకున్నటువంటి జీవపు విషయాలు కావచ్చు, ప్రతి విషయానికి అధిపతి అధికార అహం బ్రహ్మాస్మి. ఆ అధికారిని దైవంగాను, ఆ అధికారినే మనుషులు ఆధికారిగా, ఆధిపత్య ప్రభువుగా ఒప్పుకొని జీవిస్తూ ఉంటారు.
ఆ అహం బ్రహ్మాస్మిని ఎప్పుడైతే బయటకు వెళ్ళి ఈ అహం బ్రహ్మాస్మి అనే మహాద్భుతాన్ని బయటకు వెళ్ళి వెతకడం ద్వారా బాహ్యంలో ఉన్న విషయాల యొక్క అభివృద్ధి జరిగింది. లోనున్న ఆ మహాద్భుతపు విలువ పెరగడం ఆగిపోయింది. మీ హృదయాలపైన చెయ్యి పెట్టి ఒక్క నిమిషం చెప్పినది చెప్పండి. మీ గుండెపైన చెయ్యి పెట్టి సమస్తాధిపత్యం కలిగిన అహం బ్రహ్మాస్మియే నమః, 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 సమస్తాధిపత్యం కలిగినటువంటి అహం బ్రహ్మాస్మియే నమః. రైట్. ఇంకా చేతులు చక్కగా గుండెల మించి తీసి రిలాక్స్ అవ్వండి. మన శరీరం పైన ఈ ప్రకృతి యొక్క తత్వశక్తుల పైన అధికారం కలిగినటువంటి మనలో ఉన్న మహాద్భుతం అధికారానికి ఒప్పుకునేది శరీరము అధికారాన్ని చేయగలిగింది, పరిపాలించగలిగింది మన లోపల ఉన్నటువంటి అంతరంగం. ఈరోజు మానవుని యొక్క జీవనం రివర్స్ అయ్యింది. పూర్తిగా రివర్స్ చేసుకొని వెళుతున్నారు. శరీరము విషయాలను, ఆశలను నియంత్రించలేక వాటిని డామినేట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. మనసు వద్దంటుంది, శరీరం కావాలంటుంది. మనలో ఉన్న వాస్తవ సత్యం మనకు విశదీకరించి ఆ జరుగుతున్న విషయాన్ని, చేస్తున్న పనిని, ఉన్నటువంటి ఏవైతే విషయాలున్నాయో వాటిని నొప్పిస్తూ ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు అని. కానీ మన శరీరం దాన్ని కోరుకొని చేస్తూ ఉంటుంది. అది ఆహారం కావచ్చు, రిలేషన్ కావచ్చు, మనం చేసేటటువంటి ప్రయాణంలో ఏదో ఒక జర్నీ కావచ్చు, అది వ్యాపారమైనా, పనైనా, ఏమైనా కావచ్చు, నొప్పిస్తూ ఉంటుంది. అదే మనలో ఉన్న అద్భుత అహం బ్రహ్మాస్మికి మనం సమయం ఇచ్చి మన పైన అధికారానికి ప్రభువుగా, రాజుగా, అధిపతిగా, యజమానిగా మనం అంగీకరిస్తే ప్రతి విషయం మహాద్భుతం అవుతుంది. ఈరోజు మన చరిత్రలో మనం రాసుకుంటుంది, నా శరీరం కన్నా నాలో ఉన్న అహం బ్రహ్మాస్మియే మహాద్భుతమైనది. నా శరీరం కన్నా నాలో ఉన్న అహం బ్రహ్మాస్మి మహాద్భుతమైనది, అత్యంత శక్తివంతమైనది. నీ శరీరానికి అవసరమైన భౌతిక జీవనాన్ని, అనవసరమైన ప్రతి విషయాన్ని అందించగల, ఆకర్షించగలిగిన మహాద్భుతం నీ లోపల ఉంది. ఇప్పటి వరకు మన శరీరాలు మాత్రమే కోరుకుంటూ ఉన్నాయి అన్ని విషయాలు. అంతరంగం కోరుకోవడం మొదలు పెడితే, కోరికనేదే లేకుండా అసలు ఏది కావాలో కోరుకోవడం మొదలు పెడితే, కోరికనేదే లేకుండా అసలు ఏది కావాలో తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. ఇది నూతనమైన అనుభవం. సమస్తంపై అధికారం అనగానే మనకు కేవలం మన ఇంటిపైన, మన కుటుంబం పైన మాత్రమే అజమాయిషీ ఉంటుంది. ప్రపంచంలో దేనిపైన మన అధికారం, గ్రిప్పు ఉండదు. పట్టు మన కుటుంబం పైన, మన జీవితం పైన, లేదా మన కింద పనిచేసే ఎవరైనా స్టాఫ్ ఉంటే పనివాళ్ళు, ఆ పనివాళ్ళ పైన పట్టు కలిగి ఉంటాం. అది కూడా తాత్కాలికమే. సమస్తంపై అధికారం అంటే ప్రతి విషయంలో పడి ఉండేలాగా శక్తి కలిగి ఉండటం, చైతన్యం కలిగి ఉండటం, అధికారం కలిగి ఉండటం. ఈరోజు ప్రపంచంలో ఉన్న అధికారము తెచ్చిపెట్టుకున్నవే. ప్రతి మనిషి అధికారాన్ని వారికి వారు క్రియేట్ చేసుకుని చేసేదే ఈ అధికారం. మాకు ఇష్టం అని ఎవరూ కూడా ఇష్టపూర్వకంగా పోయి పరిపాలించు అనేటటువంటి ఒక్క మనిషి కూడా లేడు ఈ రోజున. ధర్మం లేదు. ఓటింగ్ చేసుకునేటటువంటి ప్రభుత్వాలు కావచ్చు, మనం ఓటింగ్ చేసి ఏర్పరచుకున్నటువంటి, నమ్మి, విశ్వసించి చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు కావచ్చు, అదే నమ్మకాలతో వెళ్ళినటువంటి హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా బలహీనమైనవి, ఫెయిల్ అయిపోయేవి. ఆ అధికారాన్ని ఇష్టం లేకుండా ఒప్పుకుంటాం. మన పైన అజమాయిషీ చేయడానికి ఆ మెడిసిన్ కావచ్చు, ఆధ్యాత్మిక సంస్కృతి కావచ్చు, లేకుంటే పరిపాలన కావచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఈ అద్భుతమైన అహం బ్రహ్మాస్మికి, ఆ శక్తికి మనం ఇష్టపడి ఒప్పుకుంటే, ఓటింగ్ చేస్తే, ఆ అధికారానికి మనం అవకాశం ఇస్తే మన బ్రతుకులు బాగుంటాయి. మన జీవితాలు, మన జీవన విధానం బాగుంటుంది. ఏది తక్కువ కాదు.
జీవితంలో పొర్లి పొంగటం అనేది ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి అనుభవం లేదు. మనకి అనుభవం లేదు. వెతుకుతున్నా, ఎదురు చూస్తూ ఉన్నాం. అసలు ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం, జరగటం లేదు, రావడం లేదు. తృప్తిగా సెల్ఫ్ సాటిస్ఫైడ్ అయ్యేటటువంటి జీవితం ఒక్కటి మనకు పరిచయం కాలేదు. ఇప్పటి వరకు అసంతృప్తి, పనిలో అసంతృప్తి, ఆహారంలో అసంతృప్తి, జీవితంలో అసంతృప్తి, రిలేషన్లో అసంతృప్తి, మనతో మనకే అసంతృప్తి, అవసరమా నాకు ఈ బ్రతుకు అనేటటువంటి భావాల్లో వెళ్ళిపోయి చాలామంది తనువు చాలించేవారు మనం చూస్తూ ఉన్నాం. కారణం వారి లోపల ఉన్న మహాద్భుతానికి సమయం ఇవ్వలేదు, అధికారానికి ఒప్పుకోలేదు. మనం ఒప్పుకుందాం. మన పైన పరిపాలన చేయడానికి, మనలో ఉన్న మహాద్భుత అధికారానికి, సమస్తంపై అధికారంగా ఉండడానికి ఒప్పుకుందాం. ఏది తక్కువ కాదు. మిమ్మల్ని ఎలా తయారు చేయాలో, ఏ విధంగా ఏమివ్వాలో నీకన్నా, నాకన్నా, మీ తల్లిదండ్రుల కన్నా, ప్రపంచంలో ఉన్న నీకంటే వెల్యూషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికన్నా కూడా నీలో ఉన్న మహాద్భుతానికి తెలుసు. మనం సమయం ఇవ్వలేదు, ఒప్పుకోలేదు, అంగీకరించి జీవించలేదు. ఇప్పుడు ఒప్పుకోండి మనస్ఫూర్తిగా. నాలో ఉన్న అహం బ్రహ్మాస్మి శక్తికి నేను లోబడి ఉంటాను. ఉన్న వాస్తవానికి ఎప్పుడైతే అవకాశం ఇవ్వలేదో, మనలో ఉన్నటువంటి ఆ మహాద్భుత శక్తికి మనం ఎప్పుడైతే ఆ వాహనకు మన మీద పనిచేయడానికి అవకాశం ఇవ్వలేదో, మన భావాలు, మన వ్యక్తిత్వ జీవితాలు, మనపైన మరి ఒకరి యొక్క ప్రభావం పనిచేయడం మనం చూస్తూ ఉంటాం. శక్తి మనలో ఉన్నప్పుడు, శక్తి నింపుకొని జీవించగలిగినప్పుడు నెగిటివ్ అనేది అనానుకూలత అనేది సంభవించడం అసంభవం. అనారోగ్యము మన లోపల తిష్ట వేయడం అసంభవం. అనానుకూలమైన జీవితం మనకు వచ్చి దానితో మనం సతమతం అవడం అసంభవం. అనవసరమైన రిలేషన్ మన లోపలికి వచ్చి మన జీవితంలో ఎంటర్ అయ్యి మనల్ని తిప్పలు పెట్టడం అసంభవం. కారణం, గొప్ప అద్భుత అనుభవం ఉన్నటువంటి మహాద్భుతమైనటువంటి సమస్తంపై అధికారం కలిగినటువంటి అహం బ్రహ్మాస్మి మనలో ఉంది అనే భావన మనం కలిగినప్పుడు ఇబ్బందులు పడడం అనేది అసంభవం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో వారు మానుకొని కూడా పిల్లల కోసం ప్రయత్నం చేస్తారు కదా, బాగుండాలని. తాత్కాలికమైన ప్రేమతో ఉండి వారు ఈ విధంగా ఉంటే, అద్భుతమైనటువంటి ప్రేమ, మహాద్భుతమైనటువంటి ప్రేమ మన లోపలికి ప్రవేశించినప్పుడు, ఆఖరి చర్మదశ గడియ చివరి నిమిషం వరకు కూడా మనతో ఉన్న మహాద్భుతమైన ప్రేమ ఉన్నప్పుడు ఎంత బాధ్యత ఉంటుంది మనం ఎరగలేదు. ఎరిగిన విషయం గమనించలేదు, గ్రహించిన విషయంలో జీవించలేదు. ఇప్పుడు ఎరిగాం. నేను అహం బ్రహ్మాస్మిని అని ఎరిగాము, గమనించాము. అహం బ్రహ్మాస్మికి ఉన్నటువంటి మహా అద్భుత విషయాలు ఏమై ఉంటాయో గమనిస్తూ ఉన్నాము. గమనించిన దానిలో అనుభవంలో ఉందాం చాలు, అంతే. మీ జీవితానికి మీకు ఒక అధినాయకుడు ఉన్నారు. మీ లోపల మీ శరీరాన్ని ఆపరేట్ చేయడానికి, నీ కుటుంబంలో నీకు అవసరమైన ప్రతి విషయాన్ని చూసుకోవడానికి ఏం కావాలో, మీకేం కావాలో మీకన్నా ముందుగా అనుకూలపరచడానికి ఒక మహాద్భుతం మీలో ఉంది. ఆ మహాద్భుతమైన విషయం అహం బ్రహ్మాస్మి. మీకేది తక్కువ కాదు. సంతోషంగా, ఉన్నతంగా, మహోన్నతమైన స్థితిలో ఉండండి. సమస్తంపై అధికారం కలిగిన అహం బ్రహ్మాస్మి నీలో ఉన్నది. అల్పమైన చిన్ని 3 సెంట్ల స్థలం, అల్పమైన చిన్ని భావాలతో ప్రోగ్రాంలు ఆపండి. వ్యక్తిత్వాలు మించి, అంతకు మించి మీకు వస్తుంది. మీ కోరికకు మించి, మీ ఆశకు మించి, మీ జీవితానికి మించి మీకు వస్తుంది. ఇది సత్యం. సత్యంలో నిలబడండి. ఈ యొక్క సమస్తాధిపత్యం కలిగిన అహం బ్రహ్మాస్మిగా మీరు ఉన్నారు. కంటికి కనిపించేదే కాదు, అతీతమైన అన్ని విషయాలు మీరు గ్రహించగలరు. అహం బ్రహ్మాస్మితో నిలబడండి. ఈ యొక్క అహం బ్రహ్మాస్మి చరిత్రలో భాగాన్ని మనం తెలుసుకున్నాము. మరి ఒక రోజు ఈ యొక్క అహం బ్రహ్మాస్మి గురించి తెలుసుకుందాం. ఇంత గొప్ప విషయమైనటువంటి అహం బ్రహ్మాస్మి గారు
మనలో ఉండి ఎంతో అద్భుతాలను మనం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అహం బ్రహ్మాస్మి గారికి మనము శిరస్సు వచ్చి నమస్సుమాంజలి తెలుపుదాం. అలానే ఈ యొక్క విషయాన్ని మనకి చెప్పి మన జీవితాల్ని ఉన్నతంగా ఉండాలని ఆయన యొక్క సంకల్పం తీసుకొని మన అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఒకేలా చూస్తూ తన కుటుంబం అనేది కాకుండా బయటవారు అనేది లేకుండా ఎవరినైనా ఒకేలా చూస్తూ ఆయన యొక్క కరుణ మన మీద ఉంచుతూ ఈ యొక్క విషయాల్ని మనకు తెలియపరుస్తూ ఆయనలో ఉన్న ఎటువంటి విషయాలు ఉన్నా ప్రతిదీ కూడా అందరికీ తెలియపరుస్తూ మంచి జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ గురువు గారి పాదపద్మములకు ప్రణమిల్లుతున్నాము. ఇటువంటి గొప్ప విషయాన్ని మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదములు గురువుగారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ.